హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ కుటుంబానికి ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, పులివెందుల ఎన్నికల ఫలితాలు బలమైనటువంటి షాక్నే ఇచ్చాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే అసలు వైఎస్ కుటుంబానికి అపజయమే లేదు, అసలు అక్కడ విజయం పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు, వాళ్ళకి ఎదురే లేదు అని చెప్పి కొంతమంది ప్రగల్భాలు పలుకుతూ కొంతమంది సోకాల్డ్ బ్యాచ్ హడావిడి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. పులివెందుల ప్రజల్ని వాళ్ళ కుటుంబ కబంధ హస్తాల్లో బంధించి, బెదిరించి, ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఇన్ని సంవత్సరాలు లాక్కున్నారు. అక్కడ 30 ఏళ్ల తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్కి వెళ్ళాయి అంటేనే వాళ్ళ కుటుంబ కబంధ హస్తాల కింద ఎంతలా నలిగిపోయి ఉంటారో ఆలోచించండి. కొంతమంది స్లిప్పులు కూడా వస్తున్నాయి. 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ఓటు వేస్తున్నాను అని చెప్పి కొంతమంది, ఎవరు ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయనకి న్యాయం జరగాలి అని చెప్పి ఇంకొన్ని, అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంత బలంగా అక్కడ అణిచివేతకు గురి చేశారో ఈ ఒక్క ఎలక్షన్సే నిదర్శనంగా చూడాలి. అసలు మినిమం డిపాజిట్లు కూడా ఆ కుటుంబంలో నిలబడినటువంటి జెడ్పీటీసీగా నిలబడినటువంటి వ్యక్తికి పడలేదు అంటే ఎంత విసిగి వేసారిపోయారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ తీర్పు ద్వారానే రిజల్ట్ ఇచ్చారని అనుకోవాలి. ఇకపోతే ఇంకా అసలు కుటుంబానికి సంబంధించి వాళ్ళు వాపుని బలుపు అనుకునేటువంటి ఫీలింగ్లో ఉన్నట్టుగానే అనుకోవాలి. వాళ్ళదేమి ఘనమైనటువంటి చరిత్ర కాదు, అబ్బో ఇంకేముంది, వాళ్ళకి అసలు వాళ్ళ విజయానికి అడ్డొచ్చేవాడే లేడు, తట్టుకునేవాడే లేడు అని ప్రగల్భాలు పలికేటువంటి వాళ్ళందరి కోసం ఒక లిస్ట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో రాజారెడ్డి గారు. ఆ రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నారు అని చెప్పి చాలామంది కీర్తిస్తూ హీరోగా, ఒక మంచి మాస్ లీడర్గా ఆయన కొలుస్తూ ఉంటారు. అలాంటి రాజారెడ్డి గారు వాళ్ళ వైఫ్ జయమ్మ గారు అక్కడ 1970లో పంచాయతీ ఎలక్షన్స్లో వార్డు మెంబర్గా నుంచుంటే డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారట. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం వాళ్ళిద్దరికీ కూడా ఓట్లు వేయలేదట. ఇకపోతే 1984లో జిల్లా మొత్తం మాదే, మేము చెప్పినట్టే జిల్లా, కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా అంతా మా కాళ్ళ కిందే ఉంటుంది అని చెప్పుకునేటువంటి వైఎస్ కుటుంబానికి అతిపెద్ద షాక్ ఏంటంటే అక్కడ 1984 ఎంపీ ఎలక్షన్స్లో టీడీపీ గెలిచింది. ఇకపోతే 1994లో కడప అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు ఉంటే అక్కడ 4 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అంటే సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ, వైఎస్ కుటుంబం మాత్రమే గెలిపించుకుంది, లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనాలి. 7 స్థానాలు టీడీపీ గెలిచింది. 1995 జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అక్కడ 4 స్థానాలు ఉంటే 3 స్థానాలు టీడీపీయే గెలిచిందట. 1 స్థానం మాత్రమే సోకాల్డ్ ఆ కుటుంబం గెలిపించుకుందనేటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1996లో ఎంపీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ ఎంతో తెలుసా? ఎంపీగా గెలిస్తే లక్షల్లోనే మెజారిటీ ఉంటుంది. అలాంటిది 4000 మాత్రమే ఆయనకి మెజారిటీ వచ్చిందట. ఇంత పెద్ద తోపు మేము అంతలా మా కుటుంబం మొత్తం ఇది మాది అని చెప్పుకునేటువంటి వైఎస్ కుటుంబానికి 4000 మాత్రమే ఎంపీగా వచ్చాయట. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలిచారు. ఆయన తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఎప్పుడు నిలబడతానే వచ్చారు. ఆయన 2017 ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలవటం జరిగింది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్గా ఉన్నటువంటి పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి టీడీపీకి సంబంధించిన ఆయనే గెలిచారట 2023లోనే. 2024 సంబంధించినటువంటి నీటి సంఘాల అక్కడ లోకల్గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ ఫ్యామిలీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఒక్కళ్ళని కూడా పోటీలో నిలపడానికి కూడా భయపడిపోయారట. ఇకపోతే 2024 ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ కుటుంబానికి కంప్లీట్గా బ్రేక్ పడడానికి అక్కడే మొదలైంది అని అనాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా గెలుపు మామూలుగా లేదు అని చెప్పి మామూలుగా జబ్బలు చరి చేసుకునేటువంటి ఆ కుటుంబానికి మెజారిటీ దాదాపు, అంటే 2019కి అంతకు ముందుకి ఈ మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్కి దాదాపు ఆయనకు వచ్చింది 60,000 పైచిలుకు.
అంటే 60 నుంచి 65 వేల రూపు మెజారిటీ వచ్చిందట. 2019కి ఇప్పటికీ పోల్చుకుంటే దాదాపు 30-40 వేల మెజారిటీ ఆయనకి తగ్గింది అని చెప్తున్నారు. అంటే వ్యతిరేకత అనేది ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి నుంచే మొదలైంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే వాపుని చూసి బలుపు అని ఫీల్ అయితే ఇలాగే ఉంటుంది. అహంకారం తలకెక్కితే ఈ రకమైనటువంటి తీర్పే ప్రజలు ఇస్తారు అని మరొకసారి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏ కుటుంబం అయినా ఏ పార్టీ అయినా సరే, ప్రజలు నా కాళ్ళ కింద పడి ఉండాల్సిందే తప్ప మరొక అవకాశమే లేదు అని భావిస్తే ఎవరైనా సరే ఒక దశలో ఇలాంటి తీర్పే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వాళ్ళ గొప్ప కుటుంబం అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అహంకారమే ఈరోజు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ద్వారా ఇక్కడ వాళ్ళకి స్థానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అహంకారమే చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకువస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి పరాకాష్ఠగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దీంట్లో చాలా కీలకంగా ఉంది అని కూడా ఈ ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా అర్థమవుతుంది. ఎవరైనా సరే కొంత కాస్తో కోస్తో ఆ కుటుంబానికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి మీద ఉన్నటువంటి మంచితనమో ఇంకొకటో మనం మొన్న ఎన్నికలకి ఇవాళ రిజల్ట్ వచ్చిన దాంట్లో కూడా కొంతమంది స్లిప్పులు పెట్టారని కూడా తెలుస్తుంది. వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి చేకూరాలి అని చెప్పి టీడీపీకి ఓట్లు వేశామని, ఇంకొంతమంది 30 ఏళ్ల తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు మొట్టమొదటిసారి వేస్తున్నాము అని చెప్పినటువంటి స్లిప్పులు కానీ, అంటే అహంకారం అనేది ఎప్పుడు కూడా తలకి ఎక్కకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా 151 అని చెప్పి విర్రవీగిపోతే 11కు పోయింది. ఇప్పుడు తీరా చూస్తే పులివెందులు కూడా పోయేలానే ఉంది. పులివెందులు పోయింది అంటే అక్కడ కుటుంబంకి సంబంధించినటువంటి ఆధిపత్యం అయిపోయింది. ఇక ఈ ఎన్నికలు రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఇంకా స్పష్టంగా చాలా క్లియర్గా ఈ తీర్పు వస్తే కనుక ఇంకా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక లోకల్గా జరుగుతున్నటువంటి ఆ ఎన్నికల్ని గెలవకపోతే డెఫినెట్గా నెక్స్ట్ 2024-29 ఎలక్షన్స్కి సంబంధించి బలమైనటువంటి ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైఎస్ఆర్ పార్టీ మీద పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద డెఫినెట్గా పడిపోయినట్టే, ఆ కుటుంబాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నట్టే అనేది రేపు పంచాయతీ ఎన్నికలు ఇంకా మరింత బలాన్ని చేకూర్చేటువంటి విజయంగా మనం చూడొచ్చు.